సో ఈ పరిణామాలన్నిటికీ మించి ఈరోజు హైదరాబాద్ లో శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసినటువంటి విధానానికి సంబంధించి ఏం చెప్తారు సార్? వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏంది? కనీసం ఎఫ్ఐఆర్ ఉందా? లేదంటే నోటీస్ ఉందా? ఏమడిగినా కూడా అన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తారట. ఉన్నాయట, ఫోన్లో చూపిస్తున్నారు. ఫోన్లో చూపిస్తే ఎలాగో అంటే అప్పుడప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని పంపించి మళ్ళీ పక్క జిరాక్స్ షాపులు అనుకుంటా వాటి మొత్తాన్ని ప్రింట్ తీసుకొని వచ్చి అప్పుడు చూపించి పట్టుకెళ్ళారు ఆయన. ఫోన్లలో దేశము టెక్నాలజీ ఎటుపోతుందో తెలియదు కానీ వయసు 50 సంవత్సరాలు వ్యవస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఫోన్లు చూపించి మనుషులను తీసుకెళ్తున్నారంటే ఇంకా అంతకంటే దరిద్రమైన వ్యవస్థలను ఎక్కడ చూడం మనం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. అంత డొల్లగా ఉంది వ్యవస్థలు. అదొక ఉదాహరణ చాలు మనకి. అంత డొల్లతనము, అంత కాన్సంట్రేషన్ అరెస్ట్‌లో ఉన్న ఒక తొందరపాటు, కేసును ఫ్రేమ్ చేయడం గానీ, లేదంటే కేసు పూర్వాపరాలను తెలుసుకోవడం గానీ, దాని మీద నిజ నిర్ధారణ చేసుకొని ముందుకు వెళ్ళడంలో వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి. కంప్లీట్‌లీ ఫెయిల్డ్. They are working under the orders of the politicians who are ruling, but they are completely not following the rules and regulations. చట్టాలని, న్యాయాల్ని వాళ్ళు ఫాలో కావడం లేదని తెలిసిపోతుంది. అంటే న్యూస్ ఛానల్ కి వచ్చిన గెస్ట్ మాట్లాడితే దానికి జర్నలిస్ట్ ఏం చేస్తారనే దానికి సాక్షి యాజమాన్యానికి ఏం సంబంధం అంటే ఏం చెప్తారు సార్? ఇట్లా తీసుకుంటే మనం 30-40 ఏళ్ల నుంచి తీసుకుంటే జర్నలిస్టిక్ చరిత్రలో చాలా మంది అసలు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అది ఉచ్చారణే లేదు. అతను అమరావతి ఉచ్చరించలేదు. అతన్ని వారిస్తూనే ఉన్నాడు అక్కడ. హీ ఆల్వేస్, నేను చాలా సార్లు చూసిన అతని డిబేట్‌లో ఈజ్ వెరీ 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 ఎక్కడ గాని, అంటే ఆయన అనుభవంలో గాని, లేకంటే అతని యొక్క యాటిట్యూడే అంతే. హీ నెవర్ ఎంకరేజెస్ పీపుల్. అండ్ దెన్ ఇన్అడ్వర్టెంట్‌లీ వచ్చింది. కృష్ణరాజు గారు గాని మంచి వ్యక్తి. ఆయన కొద్దిగా అగైనెస్ట్ గా చంద్రబాబు, చంద్రబాబు పాలసీలకు గాని, తెలుగుదేశానికి కొంచెం అగైనెస్ట్ గా ఉంటాడు. ప్లస్ విశ్లేషకుడు, జర్నలిస్టు. ఆ విషయంలో అక్కడ వాళ్ళు మాట్లాడిన మాట చాలా చిన్నది. అమరావతి మాట్లాడి వదిలేశారు కానీ, దాన్ని నానా యాగి చేసి ఇప్పుడు అందరికీ తెలిసేటట్లు నిజంగా అమరావతి ప్రాంతంలో ఉన్నారనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అంతకుముందు ఎవరికి తెలిసేది కాదు. ఏదో అయింది అమరావతి అన్నాడు, అయిపోయింది అని. అది అక్కడికి ఇప్పుడు కొమ్మినేని గాని అరెస్ట్ చేయడం వలన ఇది ఇంకా వాళ్ళకి ఇంకా గబ్బు చుట్టుకునేది. అమరావతికే దరిద్రం చుట్టుకునేది. కొమ్మినేని గారు కూడా, ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికే. కాకపోతే అతను ఐ థింక్ ఈజ్ ఫ్రమ్ ఒంగోల్ అనుకుంటా, ఆ ఏరియా కాదు. సో అందరూ ఆ ప్రాంతం సంబంధించిన వ్యక్తులే. ఇప్పుడు కృష్ణరాజు గాని, ఆయన గాని, ఇదంతా ఒక గ్రూప్. మాకు సంబంధం లేదు. రాయలసీమ వాళ్ళకి, ఉత్తరాంధ్ర వాళ్ళకి మాకు సంబంధాలు ఏం లేవు. అది వాళ్ళే తేల్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకే తెలియాలి వాళ్ళ కొంపల్లో ఏం జరుగుతుందో. మనకు సంబంధం లేని విషయం. బట్ కొమ్మినేని గారి అంత క్లీన్ చిట్టున్న వ్యక్తి అంటే రాజకీయాలలో, ఇప్పుడు ఆయన ఎక్కడ TV5 లో పనిచేసాడు, ఎక్కడ పనిచేశాడు, అది మనం. కానీ ఎక్కడ గానీ హీ నెవర్ హ్యాడ్ ఎ బ్లాక్ మార్క్ ఆన్ హిమ్. అసలు అట్లాంటి వ్యక్తి ఉచ్చారణ, అసలు ఒకరిని ఎగ్గొట్టడము, ఇద్దరి మధ్య కొట్లాట పెట్టడము ఎప్పుడు నేను చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు వారిస్తుంటాడండి, అలాంటి మాటలు మాట్లాడదండి, మా ఛానల్‌కి సంబంధం లేదని. బట్ అతన్ని అరెస్ట్ చేయడం ఐ థింక్ ముందు నుంచి కూడా అతనికి చెప్తూ ఉండేవాళ్లే. అతనికి ఈ TV5, ఎన్టీవీ, కొన్ని కమ్మ ఛానల్స్ వాళ్ళు అతనికి కాదు, అతను కూడా కమ్మే కాదని చెప్పేవాడు. ఎందుకంటే నేను టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నానే భావన వాళ్ళకుంది. నేను ప్రజలు లేకంటే వాళ్ళ పాలసీల మీద తప్పులను ఉప్పులను ప్రజల అభిప్రాయం తీసుకొని వాళ్ళ పాలసీ, టీడీపీ పాలసీలు, టీడీపీ పరిపాలన నేను పరిపాలన మీద నేనేమైనా అనాలిసిస్ చేస్తాను, దాన్ని నేను అగైనెస్ట్ గా చేస్తున్నానని నా మీద చాలా మంది కమ్మోళ్ళకి గాని, చాలా మంది కమ్మ ఓన్డ్, ఆల్మోస్ట్ సాక్షి తప్పితే మిగిలినవన్నీ కమ్మ ఓన్డే కదా, ఏది ఛానల్స్ వాళ్ళందరూ నా మీద పగతో ఉంటారనేది తను ఎన్నో సార్లు చెప్పాడు. స్వయాన చంద్రబాబు నాయుడికి, పార్టీ వాళ్ళకి నేనంటే కాదని కూడా చెప్పాడు చాలా సార్లు.
కేవలం ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఆ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోలేకపోవటం వల్ల, లేదు ఆపోజిట్‌గా మాట్లాడటం వల్లనే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకొని అరెస్ట్ చేశారనుకోవాలా ఈ ఈ సన్నివేశాన్ని? హ్మ్. యాహ్! అండ్ ఎప్పటి నుంచి చెప్తున్నాడు. నువ్వు చూసావో లేదో నేను హ్మ్. ఐ యూజ్డ్ టు వాచ్ హిమ్ లాట్. హి హాస్ టోల్డ్ మీ. ఈవెన్ ఇక్కడికి అమెరికాకొచ్చినప్పుడు కలిసాను అన్నని. హ్మ్. హి ఎక్స్‌ప్రెస్డ్ ద సేమ్ థింగ్ మోర్ ఆర్ లెస్. చాలా స్వాదు స్వభావి, మృదు భాషి, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి అవగాహన ఉంది, మంచి వ్యక్తి. ఆహ్, హ్మ్, ఏ టీవీ ఛానెల్‌లో పనిచేసినా నేనెప్పుడు అతన్నేమనలేదు. సాక్షిలో చేస్తున్నా నేనేం పొగడడం లేదు. ఇంతకుముందు ఛానెల్స్‌లో ఉన్నా గాని ఆహ్, అతని పంతా వేరు, అతని పాఠం వేరు, అతని యొక్క జర్న జర్నలిస్ట్ ప్రామాణికాలు చాలా వేరుంటాయి. మిగిలిన వాళ్ళతో పోలిస్తే. అతను ఈ తరానికి నాకు తెలిసి ఐ థింక్ వి నీడ్ టు టేక్ హిమ్ యాస్ వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ ఇప్పుడు ఉన్న జర్నలిస్టులు మూర్తి, స్టింగ్ ఆపరేషన్ చెప్పి అమ్మ, తల్లిని ఒకే మూర్తి అనేవాడైతే మరీ వాడైతే రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. అన్నాడో లేదో గాని ఈడు మాత్రం అబ్బా! గొంతు చించుకున్నాడు. దాంతో పాటు ఇంకొక ఆ డిబేట్‌లో మన రాజు గారొచ్చారిప్పుడు. ఆయన పాలకోవ రాజు. ఆయన పొద్దున్నే పొద్దున్నే మధ్యాహ్నం అదేది ఈవినింగు 9 గంటలకు, 9 గంటలకు ఒక రేటు మాట్లాడుకుంటాడు. రాత్రి 3 గంటలకు వాడు డబ్బులు ఎగ్గొట్టే టైప్ వాడు. ఇట్లాంటి ఎదవలందరూ వచ్చి డిబేట్‌లు పెడితే ఏమి అంటే అతను అనడం తప్పే. ఎవరు పుండనుకున్నాం. ఇట్స్ బ్యాడ్. అదే అట్లా ఆ విధంగా రావడము ఆ డిబేట్‌లో కొమ్మినేని గారి డిబేట్‌లో రావడం తప్పు. ఎందుకంటే కొమ్మినేని అట్లాంటి ప్రేరేపణ ఉండదు. అట్లాంటి ప్రేరేపించడు ఎవరిని గాని అది ఫ్లో వచ్చిందా? లేకంటే ఆయన చేసాడా? అనేది పక్కన పెడితే, దాన్ని పలువలు చిలువలుగా జేసి పచ్చ మీడియా, దానికి అనుబంధంగా పనిచేస్తున్న పచ్చ సైకో యూట్యూబ్ ఛానల్ గాళ్ళు దీన్ని ఇంకా గబ్బు చేసి పెట్టారు. హ్మ్. ఇది 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 ఇంగ ఇంగ ఇది ఇంగ 3, 4 రోజులు నడుస్తా ఉంటదిది. ఇంక వేరే కొత్త ఇష్యూ వచ్చిన తర్వాత. హ్మ్. అందాక. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదో మరి ఆ శలాన్ని బోయాడు. నిక్కరేసుకొని, నిక్కర్ నారాయణ టైప్‌లో. మరి అది వెనకబడిపోయింది. దానికి కొద్దిగా ప్రాధాన్యత లేకుండా పోయింది. లేకంటే అదే హైలైట్‌లో ఉండేది. ఇప్పుడు ఇది హైలైట్‌లో ఉంది. సో, రైట్. ఫైనల్‌గా ఏం చెప్తారు సార్? ఇటువంటి అరెస్ట్‌లకి సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 53 చోట్ల కేసీఆర్ గారి మీద కేసులు ఫైల్ అయ్యాయట. గతంలో ఓహ్ మై గాడ్! పోలీసులకి చూసాము. ఆయన్ని ఈ స్టేషన్ పోతే ఆ స్టేషను, ఆ స్టేషన్ పోతే ఈ స్టేషను ఆల్‌మోస్ట్ 1 మంత్ ఎలా తిప్పారో చూసాము. అలాగే ఇప్పుడు ఇతన్ని గూడా ఇదే విధంగా ఒక కేసు పోతే ఇంకొక కేసు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి ఇలా తిప్పడానికే సరిపోయే పరిస్థితులు కనిపిస్తాయంటారా? లేదంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాల్సినటువంటి ఇలాంటి కేసుల్ని అసలు అరెస్ట్‌లకే లేదనుకుంటే పైగా అది స్టేషన్ బెయిల్‌కి ఎక్కువ. అరెస్ట్‌కి తక్కువ, స్టేషన్ బెయిల్‌కి ఎక్కువ లాంటి ఈ సిట్యుయేషన్‌ని 53 ప్రాంతాల్లో 53 కేసులు ఫైల్ చేసి ఆహ్, ఏం చెప్తారసలు ఇలాంటి పరిస్థితికి? లేకి రాజ్యాంగానికి 'పోకిరి రాజా' అనే సినిమా. ఏమి? ఇది నడుస్తా ఉంటది. దానికి నువ్వు, నేను కర్త, కర్మ, క్రియ గాదు. టైం అనేదుంటది. ఏమే? హ్మ్. ఒక కొత్త అధ్యాయానికి జొనిపిస్తున్నారు. అంటే మనుషుల్ని నెక్స్ట్ గవర్నమెంట్ ఏ విధంగా చేయించిన దానికి వాళ్ళే ఒక రాజ్యాంగాన్ని పొందుపరుస్తున్నారు. హ్మ్. మనం కూడా దాన్ని చక్కగా ఫాలో అయితే అప్పుడు సినిమా వేరే ఉంటది. హ్మ్. అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే. అది స్టోరీ అంతే. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి మీ యొక్క విశ్లేషణ మా మీడియా ద్వారా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. మైరా మీడియా.